హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజైతే మనం నార్మల్గా ఇంట్లో దోశ కోసం అని చెప్పి దోశ పిండి పట్టేసుకుంటామండి. కాకపోతే మనకు సడన్గా ఒక్కోసారి బోండాలు అనేవి చేసుకోవాలనిపిస్తుంది కదా. మరి దోశ పిండితోటి ఎలా చేయాలనేది నేను ఇక్కడ చూపించబోతున్నాను. దీనికోసం ఇక్కడైతే నేను నార్మల్గా మనం దోశ కోసం ఏ బ్యాటర్ అయితే పట్టుకుంటామో సేమ్ అదే బ్యాటర్ని ఇక్కడైతే నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. నాకు కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా లూజ్గా అయితే ఉందండి. మరి దీన్ని బోండాలకు ఎలా యూస్ చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ నేను దోశ పిండిలో ఒక 2-3 ఉల్లిగడ్డలను అయితే సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇక్కడ మనకు స్పైసీనెస్ని బట్టి సన్నగా కట్ చేసుకున్న మిరపకాయలను కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక స్పూను జీలకర్రను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ మనము సాల్ట్ అనేది వేసుకుంటాం కాబట్టి దాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ చక్కెర, ఇంకా కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్లతోటి శనగబ్యాళ్ళను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనకు ఇక్కడ టొమాటో వేయడం వల్ల మధ్య మధ్యలో పుల్ల పుల్లగా తగులుతూ బోండాలు అనేవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కనుక ఎప్పుడు వేయకపోతే ఇలా ఒకసారి వేసి ట్రై చేయండి. ఇప్పుడు మనకు పిండి అనేది లూజ్గా ఉంది కదా, సో దీనికోసం ఇక్కడైతే నేను మనకు సరిపడా గోధుమ పిండిని అయితే వేస్తున్నాను. ఇలా గోధుమ పిండిని వేయడం వల్ల మనకు పిండి అనేది కన్సిస్టెన్సీ థిక్గా అవుతుంది. ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకునైతే సన్నగా కట్ చేసుకొని ఇలా అయితే వేసేసుకోవాలి. ఇలా కరివేపాకునంతా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం నేను కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా అయితే వచ్చేలాగా చూసుకోవాలి. మరీ ఎక్కువగా గోధుమ పిండిని అయితే వేయొద్దండి. నార్మల్గా మనకు సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడైతే నేను బాండీలో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది చెక్ చేస్తున్నాను. బోండాలు ఎప్పుడైనా సరే వేసేటప్పుడు మనకు హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేసుకోండి. అప్పుడైతే మనకు బోండాలు అనేవి బాగా క్రిస్పీగా అయ్యి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా బాగుంటాయి. ఇలా అయితే మనం కాసేపు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి తిప్పేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బోండాలు అయితే కాల్చేసుకోవాలి. ఇలా అయితే నేను రెడీ చేసేసుకుంటున్నానండి. ఇలా కొంచెం కొంచెంగా మనం బోండాలని వేస్తూ కాల్చేసుకోవాలి. ఇలా అయితే చూసారు కదా, మంచి కలర్లో మనకు బోండాలు అనేవి రెడీ అయిపోయాయి. ఇందులో ఒక స్పూను షుగర్ వేయడం వల్ల మనకు బోండాలు అనేవి మంచి కలర్ వస్తాయండి. ఇలానే మీరు కూడా ఎప్పుడైనా సరే దోసపిండితోటి బోండాలు వేయాలనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.